కోరికలు అనేది చాలా మందికి కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏదైతే సబ్సిడీ అమౌంట్ని బట్టి దానిలో భాగంగానే అందరికీ విభజించడం జరిగింది. నేను మా జేడి మేడం గారికి ఇంకా పెద్దలు కూడా ఒక విషయం దృష్టిలో కూడా ఉంచదలుచుకున్నాను. ఈ సబ్సిడీ అమౌంట్ కూడా కొన్నిట్లో మరీ మార్కెట్ లో ఉన్నట్టుగా దానికి దరిదాపుల్లోనే మనకి పరికరాలు మనం చేస్తున్నాం. నా విషయంలో మా రైతులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మీ అధికారుల దగ్గర కూడా ఈ విషయం మీ దృష్టి కూడా వచ్చి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఒక రోటోవేటర్ మామూలుగా బయట మార్కెట్లోనే 1,15,000, 1,22,000, 15,000, 12,000 కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. దాన్ని 1,50,000 అంటే ఏంటి పరిస్థితి? మనం ఎందుకు ఇక్కడ మనం ప్రభుత్వం తరఫున అని చెప్పేసి మనం ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి విషయాన్ని ఉన్నతాధికారులు మీరు పై దృష్టి కూడా తీసుకెళ్ళాలి. అలాంటి యొక్క తప్పు దొరలకూడదని చెప్పి సందర్భంగా నేను రైతుల వైపు నుంచి అడుగుతున్నాను. అదేవిధంగా ఒక బ్యాటరీ స్ప్రేయర్ తీసుకుంటే దానికి మరి అత్యంత స్వల్పం దానికి ఇచ్చే సబ్సిడీ. అలాంటిది ప్రజలకి మనం మేలు చేసి సరిగ్గా ఇచ్చినా కానీ ఆ ఏం ఇస్తున్నారు లేక 1,000 రూపాయలు 500 కానీ సబ్సిడీ ఈరోజు ఆ రిజిస్టర్ లో మా పేరు పడిపోతే ఇంకొకసారి మనం అప్లై చేసుకుంటే మనం మన ప్రయారిటీలో ఉండం కాబట్టి ముగ్గు చూపట్ల ఇలాంటి మీరు